ముందు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా నమస్సుమాంజలు. నా పేరు డి. విష్ణుకుమారు. నేను ఈ ధ్యాన కార్యక్రమంలో 2023 నుంచి వచ్చాను. అది మురళీ గారు లోపముద్ర వలన వచ్చాము. ఫస్ట్ నా ధ్యాన కార్యక్రమంలో ఫస్ట్ పిరమిడ్ రావిచర్లలో ఉన్నది చూసాము. తర్వాత తట్టిపర్రు గ్రామంలో ఉన్న రమణ మహర్షి పిరమిడ్కి వెళ్ళాము, అక్కడ చేసాము. తర్వాత కొత్తగూడెం 108 ధ్యాన కేంద్రంలోకి వెళ్ళాము. అక్కడి నుంచి పిండి ప్రోలు కొత్తగా కడుతున్నారు, అక్కడ ధ్యాన కార్యక్రమానికి ఊరికి వెళ్ళాము. అక్కడ మహావతార్ బాబాజీ గారి విగ్రహం ముందు ధ్యానం చేసేపాటికి నాకు చాలా సంతోషం వేసింది. అక్కడి నుంచి నేను ఈ ధ్యాన కార్యక్రమంలో బాగా చురుగ్గా పాల్గొంటున్నాను. ప్రతీ నెల నేను మానస సరోవరము విజయవాడ కంపల్సరీగా ఒక ఆదివారం అటెండ్ అవుతున్నాను. ఈ ధ్యాన కార్యక్రమం వల్ల నాకు చాలా హాయిగా ఉంటుంది. చాలా కృషి పట్టుదల కూడా ఎక్కువగా అయింది. కాబట్టి నేను ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని నన్ను వెనక నుండి వెన్నుతట్టి చేస్తున్న ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఈ ధ్యాన కార్యక్రమాన్ని మీరు కూడా అందరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. పత్రిజీ స్వామీజీకి నా నమస్కారం. నేను ఈరోజే ఈ ధ్యాన మందిరానికి వచ్చాను. నాకు ఇంతకి అనుభవం చెప్పాలి అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ధ్యానం చేసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని, మనము ఏదైతే కోరుకుంటామో అవి జరుగుతాయని. అంటే కోరికలంటే మనం ఏదో విడివిడి కోరికలు కాదు, మన ఆరోగ్యపరంగా, మన కుటుంబ పరంగా ఇలాంటి కోరికలు కోరుకుని మనం ధ్యానం చేసుకుంటే అవన్నీ జరుగుతాయని తెలిసి నేను ఈ ధ్యానానికి వచ్చాను. నా పేరు శ్రీదేవి, హనుమాన్ జంక్షన్. నేను ఫోన్లో చూసి వచ్చానండి ధ్యానంలోకి. ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుంది, ఆరోగ్యంగాను కుదుటపడింది. నాకు చాలా అనుభవాలుగాను వచ్చాయండి ఈ ధ్యానంలోకి రావటం. ధ్యానం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి, చేయాలి. పత్రిసారి అందించింది మనం అందరం ముందుకు తీసుకుని వెళ్ళాలండి.